గతంలో సరైన పాలసీ లేక యువత పెడదారి పట్టిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఎస్సీసీలో తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని సీఎం ఆవిష్కరించారు. క్రీడాకారుల ప్రోత్సాహం కోసమే ప్రత్యేక పాలసీ తీసుకొచ్చామన్నారు. వివిధ ఆటల్లో రాణించిన వాళ్లకు ఉద్యోగాలు, నజరానాలు ఇచ్చామని రేవంత్ చెప్పారు. పార్టీ శ్రీహరి గారు, తెలంగాణ స్పోర్ట్స్ అడ్వైజర్ జితేందర్ రెడ్డి గారు, తెలంగాణ స్పోర్ట్స్ కౌన్సిల్ చైర్పర్సన్ శివసేన రెడ్డి గారు, వీటా దాని గారు, అభినవ్ బింద్రా, రవికాంత్ రెడ్డి, ఇతర క్రీడాకారులు, ప్రభుత్వ అధికారులు, క్రీడా అభిమానులు, తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ విడుదల కార్యక్రమానికి విచ్చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న క్రీడా విధానాల ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండే విధంగా తీర్చిదిద్దడానికి వచ్చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమం చాలా లోతుగా ఆలోచన చేసి తీసుకుంటున్న కార్యక్రమం. క్రీడా విధానం లేకపోవడము, ముఖ్యంగా యువత క్రీడా మైదానాలలో లేకపోవడం వల్ల పట్టణ ప్రాంతాలలో పాఠశాలల నుంచి మొదలు పెడితే కళాశాలల వరకు, యూనివర్సిటీల వరకు ఒక పెడదోరని పట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్, తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ వన్ ఈగల్ ఫోర్స్, ఈగల్ ఐ ఆన్ డ్రగ్స్, గాంజా, other illegal activities. We have found most of the students, particularly rich family, otherwise one of the best college students, they have involved in this activities act. అందుకే ఈ విధానాలు లేకపోవడం వల్ల క్రీడలని రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో ప్రోత్సహించకపోవడం వల్ల ఈ మాదక ద్రవ్యాల ప్రమాదం వేగంగా మన దేశం వైపు, మన రాష్ట్రం వైపు, మన పట్టణం హైదరాబాద్ వైపు ప్రమాదం ముంచుకొస్తున్నది. అందుకే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి చైతన్యానికి, పోరాటానికి మారుపేరైన తెలంగాణ, ఆనాడు తెలంగాణ ప్రాంతం నిజాం రాచరికం నుంచి సాయుధ రైతాంగ పోరాటం ద్వారా ఒక పోరాట స్ఫూర్తిని నింపి స్వతంత్రం సాధించుకున్న ఈ ప్రాంతం ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యమాల ద్వారానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న ఈ ప్రాంతం, ఉద్యమంలో ముందు భాగాన నిలబడి పోరాటం చేసిన యువత ఈరోజు దశా దిశ లేకపోవడము, ప్రభుత్వాలకు సరైన విధానాలు లేకపోవడం వల్ల వ్యసనాల వైపు వేగంగా ప్రయాణం చేస్తున్నారు. అందుకే పోరాట స్ఫూర్తి చైతన్యం ఉన్న ఈ ప్రాంతం క్రీడలలో రాణించాలి, ప్రపంచంతోనే పోటీ పడాలి, దేశానికి గొప్ప పేరు తీసుకురావాలి అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక క్రీడా విధానం ఉండాలి అని ఆలోచన చేసి క్రీడా విధానంలో కూడా రాజకీయ జోక్యాన్ని తగ్గించాలి, క్రీడాకారుల స్ఫూర్తిని పెంచాలి అని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చి కార్పొరేట్ కంపెనీలలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళను, క్రీడలలో దేశానికి మెడల్స్ తీసుకురావడం ద్వారా గొప్ప పేరు ప్రతిష్టలు సంపాదించిన వాళ్ళను, ఇలాంటి యూనివర్సిటీస్ని, వ్యవస్థల్ని నిర్వహించిన అనుభవం ఉన్న వాళ్ళను ఈరోజు క్రోడీకరించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను ప్రత్యేకంగా ఆహ్వానించి ఈరోజు ఒక బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం
పరిమితమైన పాత్ర పోషిస్తూ వెసులుబాటు కల్పించి ఈరోజు ఈ విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, మన ప్రాంతానికి మన నగరానికి పేరు లేదని కాదు, 1956 ఒలింపిక్స్ క్రీడలలో ఈ దేశానికి 4వ స్థానం సాధించి పెట్టిన ఫుట్బాల్ టీంలో 9 మంది క్రీడాకారులు మన హైదరాబాద్ నగరం నుంచే రిప్రజెంట్ చేసిందంటే 1956 కంటే ముందే ఈ ప్రాంతంలో క్రీడాకారులకు స్థానము ఉండే. అక్కడి నుంచి మొదలు పెడితే ఇండియన్ క్రికెట్ కెప్టెన్ అజరుద్దీన్ కావచ్చు, వివిఎస్ లక్ష్మణ్ కావచ్చు, రవికాంత్ కావచ్చు వాలీబాల్లో, ఇలా చెప్పుకుంటూ వెళ్తే రీసెంట్గా వరల్డ్ క్రికెట్ ఛాంపియన్షిప్లో సిరాజుద్దీన్ కావచ్చు, బాక్సింగ్లో నిఖత్ జరీన్ కావచ్చు, పారా ఒలింపిక్స్లో దీప్తి కావచ్చు. ఈరోజు వీళ్ళందరూ తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతం నుంచి రాణించిన క్రీడాకారులు. అందుకే సిరాజుద్దీన్కి, నిఖత్ జరీన్కి గ్రూప్ 1 జాబ్ ఇచ్చి వాళ్ళకి నగదు బహుమతి ఇచ్చి హైదరాబాదులో ఇంటి స్థలాన్ని ఇచ్చి ఈరోజు గ్రూప్ 1 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చడం జరిగింది నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత. పారా ఒలింపిక్స్లో మెడల్ సాధించిన దీప్తికి గ్రూప్ 2 ఉద్యోగం ఇచ్చి అవసరమైన ఇంటి స్థలము, ఆర్థికంగా ₹1 కోటి నగదు బహుమతి ఇచ్చి ఈరోజు క్రీడాకారులను ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు మా ప్రభుత్వ విధానం స్పష్టం. చదువుల్లోనే కాదు, క్రీడలలో రాణిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మిమ్మల్ని తీర్చిదిద్దుతుంది, మీకు అండగా నిలబడుతుంది. హైదరాబాద్ నగరానికి నేషనల్ గేమ్స్ ఇన్ 2002, in 2003 Commonwealth Games, in 2007 World Military Games. ఇన్ని క్రీడల్ని హైదరాబాదు నగరంలో మనం నిర్వహించినాం. ఈరోజు గచ్చిబౌలి ప్రాంతం అభివృద్ధి చెందింది అంటే అక్కడ క్రీడా మైదానాలు ఉండడం వల్లనే. కానీ మధ్యలో ఒక 10-15 సంవత్సరాలు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఆ క్రీడా మైదానాలు అన్నీ కూడా పెళ్ళిళ్ళు చేసుకునే ఫంక్షన్ హాల్స్గా మారిపోయినాయి, లేదా ప్రైవేట్ పార్టీలు ఇచ్చుకునే సన్బర్న్ పార్టీలు ఇచ్చే వేదికలుగా మారినాయి. ఈ విధానానికి స్వస్తి పలకాలని ఒక స్పష్టమైన క్రీడా విధానాన్ని, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీలను ప్రోత్సహించాలని మొన్న జరిగిన ఒలింపిక్స్ గేమ్స్ చూసిన తర్వాత స్పష్టంగా నేను నిర్ణయించుకున్నా. 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం మొన్న జరిగిన ఒలింపిక్స్లో ఒక గోల్డ్ మెడల్ కూడా తెచ్చుకోలేకపోవడం అంటే నిజంగా ఈ దేశానికి, మన జాతికే ఒక అవమానము అని చెప్పి నేను భావిస్తున్నా. ఒలింపిక్స్లో మొన్న జరిగిన మొదటి 20 దేశాలలో కాదు, భారతదేశం యొక్క స్థానం 71. మరి ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్న భారతదేశం క్రీడలలో ఒలింపిక్ 71వ స్థానము ఒలింపిక్స్లో అంటే మనందరం వేదిక మీద ఉన్నవాళ్లే కాదు, ఇక్కడున్న క్రీడాకారులు, క్రీడా అభిమానులు అందరూ కూడా ఆలోచన చేయాలి. అందుకే సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ నేను విజిట్ చేసిన. ఒలింపిక్స్లో 32 గోల్డ్ మెడల్స్ తీసుకొస్తే 16 గోల్డ్ మెడల్ ఓన్లీ సౌత్ కొరియన్ స్పోర్ట్స్ యూనివర్సిటీలో క్రీడాకారులు సాధించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ హార్డ్లీ ద క్యాంపస్ ఈజ్ ఓన్లీ 30 acres. One of the girl I have met, she has achieved 3 gold medals in archery. ఒక అమ్మాయి ఒక యూనివర్సిటీలో 3 గోల్డ్ మెడల్స్ సాధిస్తే భారతదేశం మొత్తం కలిసి ఒక గోల్డ్ మెడల్ సాధించలేకపోయినాం. నిజంగా మనందరం ఆలోచన చేయాలి. అందుకే దేశంలో నూతన విధానాన్ని ప్రవేశపెట్టాలి. దేశం అభివృద్ధి చెందాలి. ఒక బలమైన ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న ఈ దేశం ఒక బలమైన క్రీడలకు వేదిక కావాలి అని మా ప్రభుత్వం ఆలోచన చేసింది. అందుకే మా విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047లో
స్పోర్ట్స్ పాలసీ కూడా ఒక చాప్టర్ పెట్టి ఈరోజు సమాజంలో సక్సెస్ స్టోరీ ఉన్న వాళ్ళని అందరినీ ఈరోజు ఒక వేదిక మీదకి తీసుకొచ్చినాం. వాళ్ళ అనుభవమే కాదు, వాళ్ళకున్న ఆర్థిక వెసులుబాటుతనాన్ని కూడా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించడానికి వాళ్ళు వినియోగిస్తారని, వాళ్ళ వైపు నుంచి మద్దతు ఉంటుందని ఈరోజు వాళ్ళందరినీ కూడా సగర్వంగా ఈ వేదిక మీద కూర్చోబెట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళను గౌరవిస్తుంది. अभिनव बिंद्रा जी, ये तेलंगाना ऐसा जगह है, हम लोग निजाम सरकार के खिलाफ आर्म स्ट्रगल, हम आज़ादी के लिए बहुत सारे हजारों में शहीद होकर हम हासिल किए. उसके बाद कंबाइंड स्टेट में तेलंगाना जनता को, तेलंगाना युवता खासकर एम्प्लॉयमेंट एजुकेशन में कुछ नुकसान हो रहा है. वो नुकसान को खत्म करने के लिए हम लोग लड़कर हासिल किए तेलंगाना राज्य ने. आज के तारीख में 1956 जो ओलंपिक्स फुटबॉल 4th प्लेस जो आया, उसमें हैदराबाद से 9 खिलाड़ी फुटबॉल में पार्टिसिपेट किए. क्रिकेट मोहम्मद अजहरुद्दीन के बारे में मैं ज्यादा बोलने का जरूरी नहीं है. वीवीएस लक्ष्मण, आज के तारीख में मोहम्मद सिराजुद्दीन, निकत जरीन, दीप्ति जुवांगे, पैरा ओलंपिक्स, सब सारे क्रिकेट प्लेयर, क्रिकेट से लेकर अलग अलग स्पोर्ट्स में हमारे लोग तरक्की किए. इतिहास है, 2002 में नेशनल गेम्स हैदराबाद शहर ने होस्ट किए. 2003 कॉमनवेल्थ, 2003 दूसरा गेम्स हम लोग स्पॉन्सर किए. 2007 वर्ल्ड मिलिट्री गेम्स हम लोग स्पॉन्सर किए हैदराबाद में. उसके बाद ये राज्य ने रास्ता भूल गए. इसीलिए जो रास्ता भूल गए, सरकार ने अभी नया रास्ता के लिए ढूंढ रहा है. इसीलिए वो रास्ता में स्पोर्ट्स पॉलिसी बनाने के लिए हम लोग पब्लिक प्राइवेट पार्टनरशिप में नया यंग इंडिया स्पोर्ट्स यूनिवर्सिटी, यंग इंडिया स्पोर्ट्स एकेडमी, ये 2 पढ़ने के लिए, सर्टिफिकेट के लिए स्पोर्ट्स यूनिवर्सिटी, ट्रेनिंग के लिए स्पोर्ट्स एकेडमी. ये स्पोर्ट्स एकेडमी में कोचेस का बहुत कम है, कोचेस के लिए बहुत जरूरी है. इसीलिए हम लोग एमओयू किए साउथ कोरियन स्पोर्ट्स यूनिवर्सिटी से. कोचेस कोचिंग बहुत जरूरी है. जहां पर आपका जरूरी है वीटा दानी से जो उपासना, जितने भी मंच पे जो कॉर्पोरेट सेक्टर से आप लोग हैं, ये हैदराबाद तेलंगाना में स्पोर्ट्स आगे ले जाने के लिए आप लोगों का मदद जरूरी है. क्योंकि परसों जो ओलंपिक्स में एक भी गोल्ड मेडल नहीं मिला, सचमुच ये शर्म की बात है. छोटे देश, छोटे इकोनॉमी, साउथ कोरिया, they have got 32 gold medals in Olympics. Only one girl, she has got 3 gold medals in archery. फिर 140 करोड़ जनता है, सो इस देश कम से कम एक भी गोल्ड मेडल नहीं लाए. हम सब लोग बैठकर सोचने का वक्त आए. इसीलिए तेलंगाना राज्य के तरफ से, क्योंकि प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये ऐलान किया 2036 ओलंपिक्स इंडिया में ऑर्गेनाइज करने के लिए. ऑर्गेनाइज करने के लिए पैसे है, जगह है, हैदराबाद जैसा शहर है, हम कर सकते हैं. मगर एक भी गोल्ड मेडल नहीं लिए तो आगे अपना शक्ल दुनिया को कैसे दिखाएंगे. इसीलिए आने वाले दिनों में अच्छे अच्छे खिलाड़ियों को हम लोग तैयार करना है. उसके लिए हम लोग, आप और हम, यहां जितने लोग शामिल हुए, सब लोग मेहनत करने का बहुत जरूरी है. इसीलिए आज हमारा पॉलिसी, क्योंकि आज तक कोई पॉलिसी ही नहीं था. जहां पर पॉलिसी नहीं है, जहां पर अप्रोच नहीं है, जहां पर एंकरेजमेंट नहीं है, युवता अलग रास्ता पे जा रहा है. हम लोग तेलंगाना राज्य सरकार ने एक नया डिपार्टमेंट खोले, पुलिस डिपार्टमेंट में.
इससे पहले विजिलेंस एंड एनफोर्समेंट, एंटी करप्शन, अदरवाइज ग्रे हैंड्स, ऐसे कुछ फोर्सेस थे। मगर मैं मुख्यमंत्री बनने के बाद साइबर क्राइम एंड ड्रग्स, दिस इज द मेजर डैमेज राज्य के लिए, देश के लिए करने में साइबर क्राइम एंड ड्रग्स का बहुत बड़ा मुद्दा बन गया। इसीलिए मैं अलग अलग एक नया डिपार्टमेंट इनिशिएट किए। ड्रग्स के लिए, गांजा के खिलाफ लड़ने के लिए ईगल फोर्स बनाए। वो ऐसे ही ईगल है, कहीं पर भी कोने कोने पे, फार्म हाउस पे, घरों पे, कहीं पर भी अगर गांजा कंज्यूम किए, ड्रग्स कंज्यूम किए, हमारा ईगल सीधा सीधा पहुंच जाए।